మార్కెట్ ఇవాళ ఓపెనింగే మనకి 320 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయ్యి దాని తర్వాత అక్కడి నుంచి కూడా ఇంకో 200 పాయింట్స్ ఫాల్ అయ్యి కానీ సెకండ్ హాఫ్‌లో ఎగ్జాక్ట్‌గా 12:30 నుంచి చూస్తే 600 పాయింట్స్ ర్యాలీ అయింది కదా! దీని వెనకాల ఈ సెకండ్ హాఫ్‌లో ఇంతగా పెరిగిన ర్యాలీ వెనకాల రీజన్ ఏంటో చూద్దాం. అంతేకాదు ఈ పెరిగిన ర్యాలీ స్ట్రాంగ్‌గా ఉందా? లేదంటే వీక్‌గా ఉందా? అన్నది కూడా గమనిద్దాం. టు మై సర్ప్రైజ్ నేనైతే స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నాను. సెకండ్ హాఫ్‌లో వచ్చిన ఈ ర్యాలీ చాలా మంది ట్రేడర్స్‌ని సర్ప్రైజ్ చేసుంటుంది. అసలు ఏం జరిగింది ఈరోజు ప్రైస్ యాక్షన్ గమనిద్దాం. అలాగే దాంతో పాటు రేపు హాలిడే కాబట్టి మండే మార్కెట్ ఎలా ఉండబోతుందో ప్రీ అనాలిసిస్‌ని కూడా చెక్ చేద్దాం. దానికంటే ముందు ఈరోజు ప్రైస్ యాక్షన్‌లోకి జంప్ అవుదాం. ఒకసారి రీప్లే చేసి చూపిస్తున్నాను. ఓపెనింగే మనకు 300 పాయింట్స్ గ్యాప్ డౌన్. ఈ గ్యాప్ డౌన్ అన్నది యెస్టర్‌డే రేంజ్ కంటే కూడా చాలా కింద ఫార్మ్ అయింది కాబట్టి, మనం ఈ గ్యాప్ డౌన్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము. ఇక్కడ గమనిస్తే నేను ఓపెనింగ్ అప్పుడు ఏమనుకున్నానంటే, మనకు ఓపెనింగ్ అన్నది ఈ మార్చ్ 30 ఓపెనింగ్ అనేది మార్చ్ 30 లోపలే జరిగింది కాబట్టి, ఫస్ట్ ఫార్మ్ అయ్యే క్యాండిల్ ఈ మార్చ్ 30ని లోని బ్రేక్ చేస్తుందా లేదా అన్నది గమనిద్దాం అనుకున్నాను. నేనైతే ఇంత ఫాస్ట్‌గా లోని బ్రేక్ చేసి కింద క్లోజ్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేయలేదు గానీ, ఫస్ట్ 15 మినిట్స్‌లోనే క్లోజ్ చేసినప్పుడు నాకు ఈ రోజు కూడా ఇంకో 1 అవర్ క్యాండిల్ గనక ఈ లో కింద సస్టైన్ అవుతే ఇంకా చాలా ఇంటెన్స్ ఫాల్ ఉంటుంది అన్న ఒపీనియన్ వచ్చింది. మరి నెక్స్ట్ ఏం జరిగిందో గమనిద్దాం. నెక్స్ట్ చాలా సేపు ప్రైస్ అన్నది ఇక్కడిక్కడే కన్సాలిడేట్ అయిందనమాట. ఇక్కడ గమనిస్తే ఇక్కడ థర్డ్ ఫార్మ్ అయిన 15 మినిట్స్ క్యాండిల్ వచ్చేసి కిందకి ఒక రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఈ రెడ్ క్యాండిల్ కూడా ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ యొక్క లోని ఆక్యుపై చేసింది. ఈ అప్పర్ వీక్ అన్నది ఇది ఆక్యుపై చేసింది. సో నేను అది చాలా నెగెటివ్‌గా చూస్తున్నాను. అంతేకాదు ఇంకా ఇప్పటి వరకు చూస్తే మనకి ఎగ్జాక్ట్‌గా ఇక్కడ రిజెక్ట్ అయ్యింది. ఈ 30థ్ మార్చ్ ఫార్మ్ అయిన లో నుంచి ఇక్కడ ఒక క్యాండిల్ రిజెక్ట్ అయ్యి ఒక రెడ్ క్యాండిల్ కింద పడినప్పుడు నేను చాలా నెగెటివ్‌గా చూసాను. దాని తర్వాత ఏం జరిగిందో గమనిద్దాం. చాలా సేపు ప్రైస్ అక్కడక్కడే 22,200 దగ్గర కన్సాలిడేట్ అయ్యింది. ఈ కన్సాలిడేషన్ ప్రాసెస్‌లో నాకు కనిపించిన ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే, ఈ లాస్ట్ 4 క్యాండిల్స్ ఉన్నాయి కదా! అక్కడంతా లోయర్ విక్స్ ఫార్మ్ అయ్యాయి. మనకి ఈ లోయర్ విక్స్ దేనికి రిసెంబుల్ అంటే, బయర్స్ యొక్క ప్రెజెన్స్ అక్కడ ఉంది మనకు. ఈ బయర్స్ ప్రెజెన్స్‌ని అక్కడ చూపిస్తుంది. మరి దాని తర్వాత ఏం జరిగిందో గమనిద్దాం. రీప్లే చేస్తున్నాను. ఇక్కడ గమనిస్తే నాకు కనిపించిన ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటి అంటే, ఇక్కడ రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి చూసారు. పడుతున్నప్పుడేమో ఇక్కడేమో ఒక సింగిల్ లార్జ్ ఇంపల్స్ అనమాట. ఇక్కడ కూడా ఒక సింగిల్ లార్జ్ రెడ్ క్యాండిల్. కానీ ఎక్కడైతే ఇక్కడ చూసారో పడుతున్నప్పుడు మాత్రం ఇక్కడి నుంచి ఇక్కడికి పడుతున్నప్పుడు ఆ పడ్డానికి 2 క్యాండిల్స్ తీసుకుందనమాట. అంటే దాని అర్థము పడ్డం కాస్త వీక్ అయింది అన్నది మనము గమనించొచ్చనమాట. దాని తర్వాత ఏం జరిగిందో గమనిద్దాం. రీప్లే చేస్తున్నాను. తర్వాత ప్రైస్ అక్కడెక్కడే కన్సాలిడేట్ అయింది. 22,500 వరకు. నేనైతే ఇక్కడ ఫార్మ్ అయింది చూసారు. ఈ ఈ ఈ గ్రీన్ క్యాండిల్ అది 9 ఈఎంఏని టచ్ చేసి ఒక అప్పర్ విక్ కూడా ఫార్మ్ చేసింది. ఈ అప్పర్ విక్ ఎగ్జాక్ట్‌గా ఈ 9 ఈఎంఏ ఇండికేటర్ దగ్గర ఫార్మ్ చేయడం వల్ల నేను దాన్ని ఒక రిజెక్షన్ కింద కన్సిడర్ చేశాను. సో, ఇది చూసారంటే మీరు ఇక్కడ ఎక్కడైతే ఒకసారి అన్ని డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ సెకండ్ 15 మినిట్స్ క్యాండిల్ ఎక్కడైతే అప్పర్ విక్ ఫార్మ్ చేసిందో సేమ్ అక్కడి నుంచే ఒక అప్పర్ విక్ ఫార్మ్ చేసింది. సో, ఈ జోన్‌ని ప్రైస్ క్రాస్ చేయలేకపోతుంది యాస్ ఆఫ్ నౌ అనుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడి నుంచి కూడా ప్రైస్ ఇలా డౌన్ సైడ్ ఫాల్ అవుతుందా? లేదంటే ఈ 9 ఈఎంఏ పైన సస్టైన్ అయ్యి ఇలా సపోర్ట్ తీసుకొని పైకి పెరిగిందా అన్నది గమనిద్దాం. రీప్లే చేస్తున్నాను. గమనిస్తే మనకి ప్రైస్ అన్నది ఇక్కడ ఫార్మ్ అయిన ప్రైస్ యాక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి జూమ్ చేస్తున్నాను. ఆహ్ ఇక్కడ ఎక్కడైతే లోయర్ విక్ ఫార్మ్ చేసి బయర్స్ వాళ్ళ ప్రెజెన్స్‌ని చూపిచ్చారో, దాని తర్వాత ఇలా 9 ఈఎంఏ దగ్గరికెళ్ళి మళ్ళీ ప్రైస్ ఇలా ఒకసారి డౌన్ సైడ్ పుల్ అయ్యి, ఇక్కడ చూస్తే మీ లాస్ట్ 2 క్యాండిల్స్ దగ్గర ఒక లోయర్ విక్ అన్నది ఫార్మ్ చేసింది. ఈ లోయర్ విక్ ఫార్మ్ చేయడమే కాదు, ఈ క్యాండిల్ అన్నది 9 ఈఎంఏ పైన కూడా చాలా స్ట్రాంగ్‌గా క్లోజ్ అయ్యిందనమాట. క్లోజ్ అబోవ్ 9 ఈఎంఏ. సో, ఇది మనకు ఇంట్రాడేలో ఫర్దర్‌గా బియరిష్‌నెస్ ఉండదు అన్నదానికి ఒక ఇండికేషన్. కానీ 9 ఈఎంఏ పైన క్లోజ్ అయినంత మాత్రాన ఇలానే పెరిగిపోతుంది అని కాదు. 9 ఈఎంఏ పైన క్లోజ్ అయిన తర్వాత ఏం జరగొచ్చంటే, ప్రైస్ మళ్ళీ ఇలా 9 ఈఎంఏ బిలో రావచ్చు. లేదంటే ప్రైస్ ఇలా 9 ఈఎంఏ పైన ఒకసారి సపోర్ట్ తీసుకొని, అక్కడి నుంచి కూడా ఇలా ఫర్దర్‌గా ర్యాలీ అయ్యి, ఇక్కడ ఇంట్రాడేలో ఎక్కడైతే హైస్ ఫార్మ్ అయినాయో, అక్కడ ఇంకొకసారి రెసిస్టెన్స్ ఫేస్ చేసి, డబుల్ టాప్ ఫార్మ్ చేసే ప్రాబబిలిటీ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అక్కడ డబుల్ టాప్ ఫార్మ్ చేసి ఇక్కడిక్కడే కన్సాలిడేట్ అయితుంది. నేనైతే ఇంట్రాడేలో డబుల్ టాప్ ఫార్మ్ చేసి ఇక్కడిక్కడే కన్సాలిడేట్ అవుతుంది. ఎందుకంటే మనకు రేపు ఫ్రైడే హాలిడే, లాంగ్ వీకెండ్ 3 డేస్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి మార్కెట్ జనరల్‌గా హాలిడేస్ ఉన్న టైంలో పెరగడానికి అంత ఇష్టపడదనమాట. మరి నెక్స్ట్ ఏం జరిగిందో గమనిద్దాము. రీప్లే చేస్తున్నాను. ఇదైతే నాకు కంప్లీట్‌గా సర్ప్రైజ్ అనమాట. మనం ఇందాకే అనుకున్నట్టుగా ఈ లోయర్ విక్స్ ఎక్కడైతే ఫార్మ్ చేశాయో ఇక్కడ సపోర్ట్ తీసుకున్నాయి కదా! ఇప్పుడు దీన్ని ఇలా డ్రా చేస్తే ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఇలా పెరిగి ఇక్కడ ఒక లోయర్ విక్ ఫార్మ్ చేసి ఈ రీసెంట్ హైస్ దగ్గర సపోర్ట్ తీసుకుందనమాట. సో, దీన్ని ఒక డబ్ల్యూ ప్యాటర్న్ కింద కన్సిడర్ చేయొచ్చు. మళ్ళీ ఒకసారి డ్రా చేసి చూపిస్తున్నాను. ఇలా ఫాల్ అవుతూ ఇలా హై ఫార్మ్ చేసి మళ్ళీ ఇక్కడ ఒకసారి ఒక డబుల్ బాటమ్ ఫార్మ్ చేసిన తర్వాత
ఈ డబ్ల్యూలో హై ఎక్కడుందో దాన్ని బ్రేక్ చేసి పైన క్లోజ్ అయ్యి మళ్ళీ ఫాలో అవుతూ ఆ డబ్ల్యూ పాటర్న్ దగ్గర ఉన్న డబ్ల్యూ దగ్గరే సపోర్ట్ లోయర్ విక్ ఫామ్ చేసి సపోర్ట్ తీసుకొని ఇక్కడైతే చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయిందనమాట. యాజ్ ఆఫ్ నో నాకు చూసినప్పుడైతే ఇంట్రాడేలో ఇలా పెరిగిపోతుంది అన్న ఒపీనియన్ రాలేదు. ఎందుకంటే ఫ్రైడే ఫియర్, లాంగ్ వీకెండ్ ఫియర్ నాకు ఉంది. మరి ఇక్కడ డబుల్ టాప్ ఫామ్ చేసిందా లేదా అన్నది గమనిద్దాం. ఒకసారి రీప్లే చేస్తున్నాను. సో ఇక్కడ ఒక లోయర్ విక్ ఫామ్ చేసింది కదా, ఈ లోయర్ విక్ ఫామ్ చేసిన తర్వాత ఇమీడియట్ గా ఇంకో డోజీ ఫామ్ చేసింది. నాకు వచ్చిన ఒపీనియన్ ఏంటయ్యా అంటే, ఈ డోజీ ఫామ్ చేసినప్పుడు ఇక్కడ లోయర్ విక్ ఫామ్ చేసింది కాబట్టి ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకుంది అనుకున్నాను. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ పైన కూడా ఒక అప్పర్ విక్ ఫామ్ చేసింది. ఈ అప్పర్ విక్ ఎక్కడి నుంచి ఎగ్జాక్ట్ గా ఫామ్ చేసింది అంటే, ఇక్కడ ఇంట్రాడేలో ఫస్ట్ 15 మినిట్స్ హై దగ్గర అప్పర్ విక్ ఫామ్ చేసింది. నేనైతే చాలా సీరియస్ గా ఒక డబుల్ టాప్ రాబోతుంది అనే ఎక్స్పెక్ట్ చేశాను ఈ రోజు ఇంట్రాడేలో. కానీ ప్రైస్ అన్నది మనకు నెక్స్ట్ ఇలా రిజెక్ట్ అయి కింద పడిందా, లేదంటే ఈ డోజీ హైని కూడా బ్రేక్ చేసి పైన క్లోజ్ అయ్యి ఇలా ర్యాలీ అయిందా అన్నది గమనిద్దాం. ఇవన్నీ ఎరేస్ చేస్తున్నాను. దాని తర్వాత రీప్లే చేస్తే ప్రైస్ అయితే చాలా చాలా స్ట్రాంగ్గా ఈ డోజీ హైని మార్క్ చేస్తున్నాను కదా, ఈ డోజీ హైని కూడా బ్రేక్ చేసి ఈ ఇంట్రాడేలో ఫామ్ అయిన హైని కూడా బ్రేక్ చేసి చాలా చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఇది చూసినప్పుడు నాకు వచ్చిన ఇమీడియట్ ఒపీనియన్ ఏంటి అంటే, ప్రైస్ ఈ రోజు షార్ట్ కవరింగ్ ని ఫేస్ చేయబోతుంది అనిపించింది. నేను గమనించినప్పుడు ఇక్కడ మనకు 30th మార్చ్ రోజు ఇక్కడ చూసుకుంటే ప్రైస్ చాలాసేపు ఇక్కడ ఒక డబుల్ బాటం ఫామ్ చేసింది. నేను ఆ రోజు వీడియో చూస్తుంటే మీరు ఆ రోజు కూడా నేను వీడియోలో చెప్పాను, ఇక్కడ ఒక బాటం ఫామ్ చేసి అక్కడి నుంచి ఎగ్జాక్ట్గా ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత రీటెస్ట్ చేసి ఫెయిల్ అయింది కదా, ఇది పెరుగుతున్నప్పుడు చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ అని నేను ఆ రోజు చెప్పాను. ఎగ్జాక్ట్గా గమనిస్తే ఈ రోజు ప్రైస్ ఆ రోజు ఫామ్ చేసిన బాటమ్ ని కూడా బ్రేక్ చేసి చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. దాని తర్వాత ఏం జరిగిందో గమనిద్దాం. ప్రైస్ పెరుగుతూ ఇంకా పైకి వెళ్ళింది. నేనైతే ఈ ఎస్టర్డే లోస్ని బ్రేక్ చేయదు అని అనుకున్నాను. కానీ టు మై సర్ప్రైజ్ ఎస్టర్డే లోస్ని కూడా బ్రేక్ చేసి ప్రైస్ పైకి వెళ్ళింది. మరి దీని తర్వాత నెక్స్ట్ నేను అనుకున్న ఇంపార్టెంట్ లెవెల్ ఏంటి అంటే, మీకు గుర్తుంటే ఎస్టర్డే నేను వీడియో చేసినప్పుడు కూడా ఏం చెప్పాను అంటే, మనకు ఎస్టర్డే ఫామ్ చేసిన ఈ లో ఉంది కదా, ఈ లో 2 సార్లు ఇక్కడ ఒక లోయర్ విక్, ఇక్కడ ఒక లోయర్ విక్, ఈ లోయర్ విక్ ని బ్రేక్ చేసి ఎప్పుడైతే ఇక్కడ ప్రైస్ కింద క్లోజ్ అయిందో దాని తర్వాత మళ్ళీ పైకి పెరుగుతూ అక్కడే రెసిస్టెన్స్ ఫేస్ చేసింది అనమాట. సో మనం నిన్నటి గ్రాఫ్ ని ఇలా తీసుకుంటే ఇది ఒకసారి మళ్ళీ నీట్ గా డ్రా చేస్తున్నాను చూడండి. సో ప్రైస్ ఇలా వచ్చి ఇలా పెరుగుతూ ఇలా వచ్చి ఇక్కడ ఎక్కడైతే సపోర్ట్ తీసుకుందో ఆ సపోర్ట్ తీసుకున్న జోన్ ని ఈ రోజు బ్రేక్ చేసి మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు అక్కడే రెసిస్టెన్స్ ఫేస్ చేసి ఇలా కింద పడింది. సో ప్రైస్ పెరుగుతున్నప్పుడు కూడా ఈ జోన్ అన్నది ఇంపార్టెంట్. మరి ప్రైస్ అక్కడ రెసిస్టెన్స్ ని ఫేస్ చేసిందా లేదా అన్నది గమనిద్దాం. సో ఇక్కడైతే ఎగ్జాక్ట్ గా ప్రైస్ అక్కడ ఒక అప్పర్ విక్ ఫామ్ చేసి కిందకి ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు నేను ఇక్కడైతే సీరియస్ గా ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తుందన్న ఒపీనియన్ నాకు లేదు. కాకపోతే ఇక్కడ ఉన్న ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే, మనకి ఇంకా 9 EMA ఇండికేటర్ బిలో ప్రైస్ వచ్చి క్లోజ్ అవ్వలేదు. సో 9 EMA బిలో వచ్చి క్లోజ్ అవ్వనంత వరకు కూడా ప్రైస్ ఇక్కడ 9 EMA దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇలా పైకి పెరగడానికి చాలా ఆస్కారం ఉంటుంది. మరి నెక్స్ట్ ఏం జరిగిందో గమనిద్దాము. ఒకసారి రీప్లే చేస్తున్నాను. సో ఇందాక చెప్పినట్టుగానే ప్రైస్ ఈ 9 EMA దగ్గరికి వచ్చి ఒకసారి సపోర్ట్ తీసుకొని ఒక గ్రీన్ క్యాండిల్ మంచిది స్ట్రాంగ్ గా వేసి నేను ఇంకా వీక్ గా లేను అన్న ఇండికేషన్ ఇస్తుంది. మరి దాని తర్వాత ఏం జరిగిందో గమనిద్దాం. ప్రైస్ చాలా చాలా స్ట్రాంగ్ గా వెళ్ళి ఇక్కడ ఎక్కడైతే రెసిస్టెన్స్ నిన్న ఫేస్ చేసిందో ఆ జోన్స్ వరకు వెళ్ళింది అనమాట. సో దాని తర్వాత ఏం జరిగిందో చూస్తే ప్రైస్ అక్కడి నుంచే కాస్త రెసిస్టెన్స్ ఫేస్ చేసి ఇంట్రాడేలో ఈ లెవెల్ బిలో క్లోజ్ అయింది అనమాట. సో మనకి రేపు మార్కెట్ పెరుగుతూ వచ్చినా కూడా ఈ లెవెల్ దగ్గర ఎలా బిహేవ్ చేస్తుంది అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఒక సపోర్ట్ తీసుకొని ఫెయిల్ అయ్యి మళ్ళీ అక్కడ రీటెస్ట్ చేసి కింద పడింది కదా, రేపు అంటే మండే మార్నింగ్ ఈ లెవెల్ దగ్గర ప్రైస్ ఎలా బిహేవ్ చేస్తుంది అన్నది కూడా ఇంపార్టెంట్. సో ఇప్పటి వరకు 15 మినిట్స్లో ఉన్న ప్రైస్ యాక్షన్ ఒకసారి బ్రీఫ్గా మళ్ళీ చెప్తాను. 300 పాయింట్స్ గ్యాప్ డౌన్, దాని తర్వాత అక్కడి నుంచి కూడా ఒక 200 పాయింట్స్ ఫాల్ అయ్యింది. ఈ ఫాల్ అయిన తర్వాత ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ని ఫామ్ చేసి ఆ డబ్ల్యూ ప్యాటర్న్ యొక్క ఈ హైని బ్రేక్ చేసి మళ్ళీ అక్కడి నుంచే ఒక లోయర్ విక్ ఫామ్ చేసి రీటెస్ట్ చేసి చాలా స్ట్రాంగ్ గా 9 EMA పైన క్లోజ్ అయ్యి ఇక్కడ మళ్ళీ ఒక లోయర్ విక్స్ ఫామ్ చేసి సపోర్ట్ తీసుకొని పైకి ర్యాలీ అయింది. ఈ ర్యాలీ అవుతున్నప్పుడు కూడా ఇక్కడ మార్చ్ 30th డబుల్ బాటమ్ ఫామ్ చేసి ఎక్కడైతే రీటెస్ట్ చేసి ఫెయిల్ అయ్యిందో దానిపైన కూడా చాలా స్ట్రాంగ్ గా క్లోజ్ అయ్యి ఎస్టర్డే లోస్ ని కూడా రీచ్ అయ్యి ఎస్టర్డే లోస్ దగ్గర ఒకసారి ఒక చిన్న పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ ర్యాలీ అయింది. ఈ ర్యాలీ ఎక్కడి వరకు అయ్యింది అంటే, ఎస్టర్డే ఈ లో దగ్గర ఎక్కడైతే టూ లోయర్ విక్స్ ఫామ్ చేసి సపోర్ట్ తీసుకొని అది బ్రేక్ చేసి అది మళ్ళీ రీటెస్ట్ చేసి ఫెయిల్ అయ్యిందో ఆ లెవెల్ వరకు వచ్చిందనమాట. ఇప్పటి వరకు మనము ప్రైస్ యాక్షన్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో గమనించాం కదా, ఇప్పుడు 1 అవర్ టైం ఫ్రేమ్ లో ప్రైస్ యాక్షన్ ఎలా ఫామ్ అయిందో ఒకసారి గమనిద్దాం. రీప్లే చేస్తున్నాను. సో ఈ రోజు మనకి ఓపెనింగ్ 300 పాయింట్స్ గ్యాప్ డౌన్ తర్వాత మార్చ్ 30th లోస్ ని కూడా బ్రేక్ చేసి ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ అన్నది చాలా స్ట్రాంగ్ గా క్లోజ్ అయ్యింది. ఈ క్లోజింగ్ అన్నది 22,200 లెవెల్ వరకు కూడా వచ్చింది, కానీ ఒక చిన్న లోయర్ విక్ ఫామ్ చేసింది. మళ్ళీ దాని తర్వాత ఏం జరిగిందో ఒకసారి గమనిద్దాము. నెక్స్ట్ క్యాండిల్ రీప్లే చేస్తున్నాను. సెకండ్ 1 అవర్ క్యాండిల్ వచ్చేసి మనం గమనిస్తే
ఒక ఇక్కడ ఫస్ట్ 1 అవర్ క్యాండిల్‌లోను, సెకండ్ 1 అవర్ క్యాండిల్‌లోను ఒక కామన్ ఫీచర్ ఏంటంటే 2 లోయర్ విక్స్ ఫార్మ్ అయ్యాయి. మనకి లోయర్ విక్స్ అన్నది దేనికి రెసెంబుల్ అంటే బయర్స్ యొక్క ప్రెజెన్స్ ఉందన్నమాట. సో ఈ 22,200 జోన్స్ దగ్గర మనకి బయర్స్ అన్న వాళ్ళు కనిపిస్తున్నారు. మరి దాని తర్వాత ఏం జరిగిందో ఒకసారి గమనిద్దాం. నెక్స్ట్ రీప్లే చేస్తున్నాను. దాని తర్వాత ఒక స్ట్రాంగ్‌గా ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది. దాని తర్వాత సెకండ్ హాఫ్‌లో ఈ క్యాండిల్ గమనిస్తే ఈ గ్రీన్ క్యాండిల్ తర్వాత ఇక్కడ ఒక లైన్‌ని డ్రా చేసుకుంటే ఈ డోజీకి మళ్ళీ ఒకసారి రిమూవ్ చేసి డ్రా చేస్తున్నాను. ఈ సెకండ్ 1 అవర్ క్యాండిల్ డోజీ హైని లైన్ గీసుకుంటే మనకి ఎగ్జాక్ట్‌గా ఈ ఫోర్త్ క్యాండిల్ ఉంది కదా! ఆ ఫోర్త్ క్యాండిల్‌లో ఒక లోయర్ విక్ అన్నది ఎక్కడ ఫార్మ్ అయిందో చూడండి. ఇక్కడ మనకు సెకండ్ క్యాండిల్‌లో అప్పర్ విక్ ఉంది కదా! అది మనకు ఒక రెసిస్టెన్స్ జోన్. కానీ ఆ రెసిస్టెన్స్ జోన్‌ని కూడా బ్రేక్ చేసి ఈ ఫోర్త్ క్యాండిల్‌లో అన్నది ఒక లోయర్ విక్ ఫార్మ్ అయింది కదా! అంటే రెసిస్టెన్స్ హ్యాస్ బీన్ టర్న్డ్ ఇంటూ సపోర్ట్ అనమాట. ఈ లోయర్ విక్ ఫార్మ్ అయిన ఇండికేషన్ ఏంటంటే ఎగ్జాక్ట్‌గా ఈ లొకేషన్ దగ్గర ఈ సెకండ్ 1 అవర్ క్యాండిల్‌లో ఉన్న రెసిస్టెన్స్ అన్నది సపోర్ట్‌గా ఫార్మ్ అయింది. మరి సపోర్ట్‌గా ఫార్మ్ అయిన తర్వాత నాకున్న వ్యూ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఏంటంటే ప్రైస్ అన్నది ఈ 9 ఈఎంఏ ఇండికేటర్ వరకు వచ్చి మళ్ళీ ఇలా డౌన్ సైడ్ కన్సాలిడేట్ అవుతున్నది అన్నది నాకైతే లైవ్ మార్కెట్‌లో ఉన్నప్పుడు ఉన్న వ్యూ అనమాట. మరి ఆ వ్యూ కరెక్ట్ అయిందా లేదా అన్నది ఒకసారి రీప్లే చేసి చూపిస్తాను, గమనిద్దాము. దాని తర్వాత ప్రైస్ అన్నది చాలా స్ట్రాంగ్‌గా 9 ఈఎంఏ పైన క్లోజ్ అయింది. 9 ఈఎంఏ పైన క్లోజ్ అవ్వడమే కాదు, యెస్టర్‌డే లోస్‌ని కూడా టచ్ చేసిందనమాట. నాకైతే సీరియస్‌లీ నేను 9 ఈఎంఏ పైన క్లోజ్ అవుతుంది అన్న ఒపీనియన్ నాకైతే చాలా జెన్యూన్‌గా లేదు. దాని తర్వాత 9 ఈఎంఏ పైన క్లోజ్ అయినా కూడా యెస్టర్‌డే లోస్ దగ్గర నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేసి డౌన్ సైడే కన్సాలిడేట్ అవుతుంది అన్నది నాకు ఆ టైంలో లైవ్ మార్కెట్‌లో ఉన్న వ్యూ. మరి నా వ్యూ కరెక్ట్ అయిందా లేదా అన్నది గమనిద్దాం. రీప్లే చేస్తున్నాను. టు మై సర్ప్రైజ్ అసలు నాకు సెకండ్ హాఫ్‌లో ఇంతగా ఎందుకు పెరుగుతుంది అన్నది అప్పుడైతే నాకు ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో అర్థం కాలేదు. ఎందుకంటే మనకు లాంగ్ వీకెండ్ ఉంది. లాంగ్ వీకెండ్ ఉండడమే కాదు, దాని తర్వాత మనకు ఏప్రిల్ 6న మనకు ట్రంప్ డెడ్‌లైన్ ఉంది. ఆ సీజ్ ఫైర్‌కి. ఆ డెడ్‌లైన్ ఉన్న, లాంగ్ వీకెండ్స్ ఉన్న ఎందుకు పెరిగింది అన్నది ఫ్యూచర్‌లో చెప్తాను, గమనిద్దాము. ఇదైతే నేనైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంత పైకొచ్చి ఇలా క్లోజ్ అవుతుంది అని. ఇది నేను కూడా నా వ్యూ ఈరోజు ఫెయిల్ అయ్యింది. దాని తర్వాత ఏం జరిగిందో గమనిద్దాం. రీప్లే చేస్తున్నాను. దాని తర్వాత క్లోజింగ్ మాత్రం లిటిల్ బిట్ ఇక్కడ యెస్టర్‌డే ఎక్కడైతే ఇంట్రాడేలో కొద్దిసేపు రెసిస్టెన్స్ ఫేస్ చేసి అది బ్రేక్ చేసి ఎక్కడైతే కింద క్లోజ్ అయిందో ఆ జోన్ పైన ఈరోజు క్లోజ్ అవ్వలేకపోయిందనమాట. సో ఇప్పుడు మనము ఈ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో జరిగిన ప్రైస్ యాక్షన్‌ని చాలా నీట్‌గా గమనిస్తే ఇక్కడ చూయిస్తాను. గ్యాప్ డౌన్ తర్వాత ఒకసారి ఇలా కిందకి వెళ్తున్నాను అనే ఒక ఇండికేషన్ క్రియేట్ చేసి యెస్టర్‌డే లోని కూడా బ్రేక్ చేసి కింద క్లోజ్ అయ్యి బియర్స్‌ను ట్రాప్ చేసింది. బియర్స్ నాకు తెలిసి ఈ రోజు ఇంట్రాడేలో ఈ యెస్టర్‌డే లో కింద ఇది సస్టైన్ అయిన వెంటనే ఇంకా పడిపోతుంది అని ఎవరైతే బేరిష్ పొజిషన్స్ క్రియేట్ చేసి పెట్టుకుంటారో వాళ్ళందరినీ ట్రాప్ చేసి షార్ట్ కవరింగ్ చేసి మళ్ళీ మార్కెట్ అన్నది పైకి ర్యాలీ అయిందనమాట. సో ఇక్కడ జరిగింది ఇంట్రాడేలో ఈ రోజు ఇది ఒక బియర్ ట్రాప్ అనమాట. కానీ ఈ బియర్ ట్రాప్ సస్టైన్ అవుతుందా లేదా అంటే మనము ఫ్యూచర్స్ నిఫ్టీ ఫ్యూచర్స్‌ని గమనిస్తే ఆ టైంలో మనకు వాల్యూమ్స్ కూడా చాలా హైగానే ఉన్నాయి ఈ పెరుగుతున్న టైంలో. సో ఈ పెరుగుతున్న దానికి మనము కన్సిడరేషన్ ఇవ్వచ్చు. కానీ ఎంతవరకు అంటే మనము ఈ బ్రెంట్ క్రూడ్‌ని చూసుకున్నామంటే ఇంట్రాడేలో నాకైతే ఈ రోజు మార్కెట్ టైమింగ్‌లో ఎక్కడా కూడా బ్రెంట్ క్రూడ్ వీక్‌గా ఉన్నట్టు కనిపించలేదు. ర్యాలీనే అవుతుంది. ఇప్పుడు కాస్త కూల్ ఆఫ్ అయింది కానీ. మరి బ్రెంట్ క్రూడ్ ఇంత ర్యాలీ అవుతున్నా మార్కెట్ ఇంకా అంత పెరగడానికి ప్రాబబుల్ రీజన్ నేను ఫ్రేమ్ చేసుకున్న రీజన్ ఏంటంటే మార్కెట్ అన్నది చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గరకు వచ్చిందనమాట. 2022లో ఉన్న లెవెల్స్‌కి మార్కెట్ ఇప్పుడు రీచ్ అయింది. అంటే మనం 2 ఇయర్స్ బ్యాక్ ఉన్న లెవెల్స్‌ని ఇప్పుడు టచ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని నేను ఇంట్రాడేలో ఒక టెక్నికల్ బౌన్స్‌గా గమనిస్తున్నాను. అంతేకాదు ఈ రోజు గమనిస్తే ఒక చిన్న పాజిటివ్ ఏంటంటే రూపీ ½ పైసా చాలా స్ట్రాంగ్‌గా కూడా అయింది. ఇది కూడా ప్రాబబుల్ రీజన్ అయ్యుండొచ్చు మార్కెట్ సెకండ్ హాఫ్‌లో అంతగా పెరగడానికి. ఇదే మనం డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకున్నాం అనుకోండి. ఓపెనింగ్ గ్యాప్ డౌన్ దాని తర్వాత ఇక్కడ ఒక లోయర్ విక్ ఫార్మ్ చేసి చాలా స్ట్రాంగ్‌గా క్లోజ్ అయింది కదా! విచ్ ఈస్ ఎ వెరీ పాజిటివ్ సైన్ ఫర్ ది మార్కెట్ అనమాట. కానీ మరి నెక్స్ట్ ప్రీ మార్కెట్ ఎలా ఉండబోతుందో ఒకసారి గమనిద్దాం. ఈ వీకెండ్‌లో ఏమీ నెగెటివ్ ఇష్యూస్ జరగకపోతే ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఎలా ఉండబోతుందో ఒకసారి గమనిద్దాం. మనకు ఈ వీకెండ్‌లో ఏం ఇష్యూస్ రాకపోతే మండే ఓపెనింగ్ అన్నది ఫ్లాట్ టు లిటిల్ పాజిటివ్ జరగొచ్చు. కానీ ఈ 22,760-80 ఈ జోన్ ఉంది కదా! ఈ 20 పాయింట్స్ జోన్ చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనమాట. మార్కెట్ దీనిపైన సస్టైన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మార్కెట్ దీనిపైన సస్టైన్ అవుతే నెక్స్ట్ ఉన్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 22,980 అది కూడా బ్రేక్ అయితే 22,144 అది కూడా బ్రేక్ అయితే ఫైనల్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ వచ్చేసి 23,337-407 ఇది చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనమాట. ఇది బ్రేక్ అవుతుంది మండే అని నేను అనుకోవట్లేదు. ప్రాబబ్లీ మండే నేను అనుకోవడం అయితే ఫ్లాట్ టు లిటిల్ నెగెటివ్ జరిగి అది మళ్ళీ 22,500-400 జోన్స్‌లో కన్సాలిడేట్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు మండే అన్నది ట్రంప్ ఇచ్చిన డెడ్‌లైన్ ఉందన్నమాట. ఆ డెడ్‌లైన్‌లో గనక ఇరాన్ వాళ్ళు నెగోషియేషన్ చేసుకోకపోతే అతను ఏదో చాలా పెద్ద అటాక్ చేస్తాడంట. మరి ఏం చేస్తాడో చూద్దాం అప్పుడు నేనైతే మండే అన్నది ఫ్లాట్ టు పాజిటివ్ జరిగి మండే ఏ ఇష్యూస్ లేకపోతే లిటిల్ పాజిటివ్‌గా ఉండొచ్చు. లేదంటే ఇక్కడిక్కడే కన్సాలిడేట్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వరకు నా అనాలిసిస్ ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో చెప్పరా ప్లీజ్. థాంక్ యూ సో మచ్. బై.